హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా, టేస్టీగా కమ్మనైన కొబ్బరి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చేసి చూపించబోతున్నాను. మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉండేటప్పుడు, లేదంటే హెల్తీగా, టేస్టీగా, డిఫరెంట్ టేస్ట్తో ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా ఈ కొబ్బరి హల్వాని తయారు చేయండి. చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ కొబ్బరి హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. కొబ్బరి హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పుని దూరగా వేయించుకోవాలి. కమ్మటి వాసన వచ్చే వరకు పెసరపప్పును వేయించుకుంటే సరిపోతుంది. కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన పని లేదు. ఈ కొబ్బరి హల్వాలోని పెసరపప్పుని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది. మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది అనమాట. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఉప్మా రవ్వని. ఈ రవ్వను యాడ్ చేసుకోవడం వల్ల హల్వా యొక్క టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రవ్వను కూడా దూరగా వేయించుకోవాలి. రెండింటిని కూడా చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వని అలాగే పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారపెట్టుకొని, పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత వరకు ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. ఇలాగా వీలైనంత ఫైన్గా పౌడర్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కొబ్బరిని తీసుకోవాలి. పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను. తురిమిన కొబ్బరి అయితే 1.5 కప్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే 3/4 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం 4 ఇలాచీలను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే నేను ఇలాచీలు యాడ్ చేసుకుంటున్నాను. లేదంటే మనం హల్వా తయారు చేసుకునేటప్పుడు కూడా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. చూసారా, వీలైనంత ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఫైన్గా పేస్ట్లా తయారు చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనం తీసుకునే కడాయి అనేది మందంగా ఉండాలన్నమాట, లేదంటే అడుగు పట్టే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మిక్సీ జార్లోకి వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వాటర్ కూడా ఇలాగా ఈ పేస్ట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నామంటే చక్కగా కొబ్బరి హల్వా అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలాగా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి నెయ్యిని యాడ్ చేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చక్కగా పెసరపప్పు అలాగే కొబ్బరి రవ్వ అన్నీ కూడా చక్కగా ఉడికేలాగా ఇలాగా లో ఫ్లేమ్ పైనే మనం కలుపుతూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మనకి అవసరమైతే నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి చక్కగా ఉడికేటప్పుడు అది కూడా రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుంది. మనం తీసుకునే కొబ్బరి అనేది మరీ లేతగా కాకుండా మరీ ముద్దరుగా కాకుండా మీడియంగా ఉంటే మనకి కొబ్బరి హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ కలుపుతూ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. మనం వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు. ఎక్కువగా యాడ్ చేసుకున్నామంటే టైం ఎక్కువ పడుతుంది అనమాట. మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలాగ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా గరిటె తిప్పడానికి కొంచెం టైట్గా అనిపించేటప్పుడు ఇందులోకి మనం చిటికెడంతా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే ఇందులోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. హల్వా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూసారా, దగ్గరికి అయ్యింది. ఇలా దగ్గరగా చేసుకోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మనం ఈ హల్వాని ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 3 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది, పాడైపోదన్నమాట. అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టామంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉడికించుకున్నాం కదా, ఇంకొక స్టవ్ పైన ఒక కడాయిని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఇందులోకి కొన్ని జీడిపప్పులు అలాగే కట్ చేసుకున్న బాదం పలుకులు అలాగే చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొబ్బరి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల హల్వా తినేటప్పుడు మధ్య మధ్యలో కొబ్బరి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటిని అయితే చక్కగా దూరగా వేయించుకోవాలి. మనం హల్వా తయారు చేసుకునే ముందు కూడా కడాయిలోకి నెయ్యిని తీసుకొని ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత అప్పుడు హల్వా అదే నేతిలో తయారు చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చక్కగా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా ఈ హల్వాలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా చక్కగా కలిపేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా హల్వాలో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ హల్వాని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ హల్వాలోకి మొత్తంగా నేను పావు కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను. మీరు ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిందో తెలుసుకోవడానికి కొంచెం హల్వా ముద్దని చేతిలోకి తీసుకొని ఇలాగ రౌండ్ బౌల్లో తయారు చేసామంటే చేతికి అంటుకోకుండా ఉన్నదంటే
హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ హల్వాని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ హల్వాని మనకు నచ్చిన సైజులో షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ కొబ్బరి హల్వాని తినేటప్పుడు పంటికి మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా. హల్వా తొందరగా డ్రై అయిపోకుండా ఉంటాను కానీ ఇలాగ ఆకులో కానీ లేదంటే బటర్ పేపర్లో కానీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఈ కొబ్బరి హల్వా లాస్ట్ పీస్ వరకు ఒకే టెక్స్చర్తో ఒకే టేస్ట్తో ఉండాలంటే ఇలాగా బటర్ పేపర్లో కానీ ఇలాగా ఆకులో కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. నేను తయారు చేసిన ఈ కొబ్బరి హల్వా మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.